పూర్వం ఆయువు అనే రాజు ఉండేవాడు. తన భార్య స్వర్భావని. వీరికి నహుషుడు అనే రాజు మరియు ఇతర 5 సోదరులు జన్మిస్తారు. నహుషుడు గొప్ప పరాక్రమవంతుడు. 4 సముద్రాలచే చుట్టబడిన ద్వీపాలు, అరణ్యాలు, పర్వతాలు నిండి ఉన్న భూమండలాన్ని అంతటా తన పరాక్రమ బలంతో జయించి పరిపాలించేవాడు. శత్రువులు అనేవారు లేకుండా చేసి దేవేంద్రుని పదవిని పొందుతాడు. నహుషుడి భార్య ప్రియంవద. వీరికి యయాతి మరియు 6 పుత్రులు జన్మిస్తారు. యయాతి 12 ఏళ్లకే యజ్ఞ యాగాదులను జరిపిస్తాడు. ధర్మశాస్త్రాన్ని మొత్తం అభ్యసిస్తాడు. యుక్త వయసు రాగానే యయాతిని రాజును చేస్తారు. ఒకరోజు యయాతి వేటాడడానికి అడవికి వెళ్ళి తిరుగుతూ అలసిపోతాడు. దాహం వేస్తుందని పక్కనే ఉన్న నూతి దగ్గరికి వెళ్ళి చూస్తాడు. ఇక్కడ కట్ చేస్తే శర్మిష్ఠ అనే అమ్మాయి రాక్షస రాజు అయిన వృషపర్వుడి కూతురు. తన తండ్రి దగ్గర సలహాదారుడిగా పనిచేసే సకల పండితుడు బ్రాహ్మణుడు